ఈరోజు ఇన్స్టా సబ్స్క్రైబర్లకి అలాగే ఇన్స్టాలో లైక్ కొట్టే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను తీసిన ఈ యొక్క ఇరుముడి గురించి సంబంధించిన సబ్జెక్టు, అందులో ఉన్న మంచి మంచి విషయాల్ని మీరు ఎప్పుడు చూడని మోటివేషన్ అంశాలని ఈ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దయచేసి ఇన్స్టా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. పూర్తిగా దాదాపు ఒక 20 నిమిషాల పైన వీడియో ఉంది. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది పర్ఫెక్ట్గా మీకు అన్ని వివరంగా దాంట్లో మాట్లాడడం జరిగింది. ఇన్స్టాలో 3 నిమిషాల పైన ఉండదు కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి బెటర్ వీడియోలు తీస్తా. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా ఈ యొక్క వీడియో చూస్తే ప్రతి మనిషి అన్న వాడికి జీవితం మీద ఆశ ఉంటుంది, ఎదగాలని కోరిక పుడుతుంది, ఆ భగవంతుడి మీద భక్తి పుడుతుంది, అలాగే సొసైటీలో ఉన్న ప్రేమ అభిమానం పుడుతుంది. ఆ దగ్గర వాళ్ళు బంధువులు ఏంటో వాళ్ళ విలువలేంటో మీకు అర్థమవుతాయి. ఇంకా చేయాల్సిన మీ యొక్క కార్యాచరణ కూడా అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు. ఈ వీడియో తప్పక చూడండి. ఈ యొక్క వీడియో చూడడమే కాదు, షేర్ చేయండి. మరి దాన్ని మీరు మోటివేషనల్గా మంచి మంచి సబ్జెక్ట్ ఇందులో వాడాను. మరి ఇందులో చాలా వరకు మంచి పదాలే ఉన్నాయి. మీరందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పగా హైలైట్ అన్నయ్య బాగా మాట్లాడామంటారు. ఆ అవకాశాన్ని నేను తీసుకోవాలి. ఈరోజు నేను పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల దగ్గర కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చాను. పెనుగొండలో అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్లో ఈ అయ్యప్ప స్వామి గురించి మాట్లాడము, ఇరుముడి మూవీ గురించి మోటివేషన్ అంశాలు తీసుకొని మాట్లాడాను. డైరెక్టర్ ఎలాగైతే అయ్యప్ప స్వామిని ఎలాగైతే ఒక క్యారెక్టర్లో ఆ కథలో ఎలాగ ఇన్వాల్వ్మెంట్ చేశారో, ఇందులోని మాట్లాడిన మోటివేషన్ దాంట్లో ఆ ఇరుముడి సినిమానే ఈ నేను సంబంధించిన సబ్జెక్ట్ లోనే ఒక పాయింట్ ని తీసుకున్నా. అది మీరు చూస్తే మీరు శబాస్ అన్నయ్య అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నాకు ఇంకా బెటర్ వీడియో చేయాలని ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది, కష్టపడాలని ఉంది. మీరు అవకాశం ఇస్తే ఇంకా స్పీడ్గా 10 మందికి ఉపయోగపడే మంచి మోటివేషన్ అనేది మీకు తీసుకొస్తాను. నమస్కారం. విఎస్వి మోటివేషన్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి మరి మీ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇన్స్టా ఫాలోవర్స్ మీరు చూస్తున్న ఇన్స్టా వాళ్ళకి ఒక చిన్న మాట అండి. ఎవరో ఏదనుకుంటారు, ఎవరో గురించి బతకాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే వెళ్తారు. ప్రతి ఒక్కరు ఇది నిజం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరేమనుకున్నా పడుచుకోవాల్సిన అవసరం లేదు. పడుచుకోవడం నువ్వు అక్కడే అయిపోతావు. కాబట్టి చెమిటి కప్పలా ముందుకెళ్ళాలి. మనం చేసే దాంట్లోనే మనం నమ్మాలి. మనం ఏది చేసేది మన తప్ప రైట్ అనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి మన గురించి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పేది కూడా ఈ రోజున విమర్శ లేని మనిషి అంటూ లేడు. విమర్శ చేస్తుంటే మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. కాబట్టి మనం వెళ్ళే సబ్జెక్ట్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ ఎదుగుదల ఏంటి, నీకు వెళ్ళేది గమ్యం ఏంటి, నీ దారి ఎటువైపు, అది 10 మందికి నచ్చేదా కాందా, మరి అది నీకు ఉపయోగపడేదా కాందా, అది నువ్వు చేసే తప్ప రైటా అనేది ఆలోచించుకోండి. తప్పుని పక్కన పెట్టండి, రైట్ గా మీరు ముందుకెళ్ళండి. వెళ్ళే మార్గం కరెక్ట్ అయితే ఎవరైనా చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇండివిజువల్ గా ఎదగొచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చెమిటి కప్పలా వెతుకుతూ ఉండాలి, చెమిటి కప్పలా ముందుకు వెళ్ళాలి. నిన్ను మించిన వాడు ఎవరు లేడు. కాబట్టి ఇది గమనించుకోండి ప్రతి ఒక్కరు.